విశ్వాసమృతము అనే పదం వాడింది ఆయనే. కాబట్టి ఇవన్నీ రాస్తూ వాళ్ళతో అంటున్నాడు ఏమంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి అంటే దేవునికి లోబడకుండా వాడిని ఎదిరించడానికి ట్రై చేస్తే అది కాదు అని. అంటే వీళ్ళు అసలు ఏమై ఉన్నారు, వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఏ పొజిషన్లో ఉంటే ఈయన ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళు విశ్వాసులే, దేవుని సంబంధులే, దేవుని పేరు పెట్టబడినటువంటి వ్యక్తులే, దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ కలిగిన వారే. కానీ వీరు లోకంతో స్నేహం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే అన్ని జనుల మధ్య చెదరున్నారు, లోకస్తుల మధ్య ఉన్నారు. పొద్దున్న లెగిస్తే వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళ మీద. వీళ్ళ భక్తి, పవిత్రత, వీళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఫలితంగా వీళ్ళు భక్తి చేస్తున్నట్టుగా కనపడుతున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ వాళ్ళకి దేవుని యొద్ద నుండి ఏమీ దొరకట్లేదు. కాబట్టి వీళ్ళ మనసు ఎలా మారిపోతుందంటే చంచలం అయిపోయింది. దాన్నే ఎత్తాడు, ద్విమనస్కులారా. అంటే రెండు మనస్సులు గలవారలారా. అంటే దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడితో స్నేహం కావాలి, మళ్ళా లోక స్నేహం కూడా. అట్లా కుదరదు బాబు అన్నాడు. ద్విమనస్సుని దేవుడు అంగీకరించడు, ఏక మనస్సు కావాలి. నువ్వు సన్నిధిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, కఠినమైన అన్య జనాల మధ్య ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాట, అక్కడికి పోయినప్పుడు ఆ పాట కాదు రబ్బాయ్. నువ్వు ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా దేవునికి భయపడి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒకటే మనస్సు. కానీ మీరు ఎలాగైపోయారంటే, ఇటు దేవుడితో స్నేహం చేస్తున్నారు, అదే సమయంలో లోక స్నేహాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ, మన యందు దేవుడు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నా, కోరుకొనున్నా? కాదు కానీ దేవుడు ఎక్కువ కృప. దేవుడు 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 ఎక్కువ కృప ఇస్తాడు. మీరేం చేస్తున్నారు? ఎక్కువ కృపనిచ్చేటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి మీరు లోక స్నేహానికి అలవాటు పడిపోయి దైవిక స్పర్శను కోల్పోతూ కృపను, ఎక్కువ కృపనిచ్చే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి చెత్త వెంట పరిగెత్తుతున్నారు అని పచ్చిగా ఒక మాట అన్నాడు. వ్యభిచారుణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో ఎవడు స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఇప్పుడు ఈ మాటలు మనకెందుకన్నా? అప్పుడెప్పుడో ఇశ్రాయేలీల్లో విశ్వాసం లేని వాళ్ళకి, చెదరిపోయిన వాళ్ళకి రాశాడు. మనకెందుకన్నా అంటారా? మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఒక్కసారి మీరు కూడా చెప్పండి. మనం విశ్వాసులమే వాళ్ళలాగా. మనం ఎక్కడ నివసిస్తున్నాం? అన్ని జనుల మధ్య నివసిస్తున్నాం. మన మీద సహా ఎవరి ఎఫెక్ట్ పడుతుంది? వాళ్ళు అనుభవిస్తున్న భోగాలు చూసి మనకు కూడా కొన్నిసార్లు అదే ఆలోచన కలుగుతుంది. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల అనుభవాలను చూసి మనకు కూడా కొన్నిసార్లు ఆ విధమైన ప్రేరణలు కలుగుతున్నాయి. అవి
అన్నీ కూడా భౌతికమైనవే. ఎందుకంటే లోకానికి మెదడు పనిచేయట్లే, లోకస్తులకి మెదడు సరిగ్గా హృదయం పనిచేయట్లే. వివేక శూన్యములకు మృగాల్లాగా, బాగా వినండి నాయనలారా, వివేక శూన్యములైన మృగాలు ఆత్మను గురించి ఆలోచిస్తాయా? మృగాలు ఆత్మను గురించి ఆలోచిస్తాయా? పొద్దున్న లెగితే ఏదైనా అంత దొరికితే తినటం, దాన్ని గూట్లోపే అది పండుకోవటం, మళ్ళీ ఆకలి అయితే తినటం. ఏదన్నా కామ వికారం వచ్చినప్పుడు అది తీర్చుకోవడానికి సంబంధిత జంతువుని వెతుక్కోవటం. దట్స్ ఆల్. జంతువు పని అదేనా? ఇంకేమన్నా ఉందా? జంతువు ధ్యానం, దైవాన్వేషణ, సత్యాన్వేషణ, దైవిక స్పర్శ ఏమైనా జంతువు కలిగి ఉంటుందా? పెద్దగా చెప్పండి నాయనలారా, ఉంటుందా? లేదు. అది ఏ కాడికి కూడా దాని పొట్ట, దాని శరీరం ఆకలి తీర్చుకోవటం, ఐహిక వాంఛలు తీర్చుకోవటం, లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి అది జంతువు జీవితం అదే. కానీ మనుషుల్లో కూడా కొంతమంది అట్టివారై ఉన్నారంటే మీరు నమ్మగలరా? సొదొమ గొమొర్రా మనుషులు అట్టివారే అయి ఉన్నారు. వాళ్ళకి శుభ్రంగా తిండి, కామ వికారం, కడుపు నిండా తిండి, ఒంటి నిండా సుఖం. ఆ సుఖం ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు అనుభవించాలి. తిండిలో సుఖం ఉంది, డ్రగ్గులో సుఖం ఉంది, మద్యంలో సుఖం ఉంది, తాగితే మత్తు. లైంగిక విషయాల్లో అల్ప సుఖం ఉంది. వీటన్నిటి వెంట మృగాలు ఎలాగైతే వివేక శూన్యములైన మృగాలు పరిగెత్తుతాయో, లోకస్తులు కూడా అంతే పరిగెత్తుతారు. ఎవడి మైండ్ అన్నా చూడండి, ఎవడి మైండ్ అన్నా ఆత్మను గురించి, శాశ్వతత్వాన్ని గురించి మాట్లాడేవాళ్ళు బహు తక్కువ. దైవాన్వేషణ గురించి, సత్యాన్వేషణ గురించి, దేవుని సంబంధిత విషయాలను గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ బ్రదర్. ఏ కాడికి తినాలి, తాగాలి, సుఖించాలి, అన్నీ ఇచ్చేయాలి, లోకాన్ని అనుభవించాలని లోకస్తుల మనసంతా కూడా శరీరానికి అనుసంధానమై ఉంటుంది. అవునా? ఆత్మను అనుసరించి ఉంటుందా? ఎందుకు? వాళ్ళు శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు పెడతారు. ఇంకా చెప్పాలంటే శరీరానుసారులకు, ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధి అర్థం కాడు. ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడితే మనం పిచ్చోళ్ళగా కనపడతాం. ఇది నేను చెప్పానా? కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేడు, అవి అతనికి వెరితనంగా ఉన్నాయని కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. మనం వాళ్ళ మధ్యలో ఉండి కాస్త ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే పిచ్చోళ్ళగా కనపడతాం మనం. కానీ వాస్తవానికి ఎవడు పిచ్చోడు? ఎవరు వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు? మనమా వారా? చెప్పాలి. వాళ్ళే. జంతువు ఎలాగైతే నిత్యత్వాన్ని గురించి ఆలోచించదో, అది ఆలోచించలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే దానికి ఆత్మ లేదు. జంతువు అనేది ఒక ప్రాణి, దానికి ఆత్మ లేదు, మనస్సాక్షి లేదు. మనస్సాక్షి ఉంటే జడ్జిమెంట్ వ్యవస్థ, పశ్చాత్తాపము, వివేచించుకోవటం, తన స్థితిని తను గుర్తుపట్టడం అనేవి ఉంటాయి జంతువుకి. కానీ అది లేదు. అందుకే అది వస్త్రాలు ధరించదు. అది జన్మనిచ్చిన పిల్లనే కూడటానికి వెనకాడదు జంతువు. కానీ మనిషికి ఆత్మ ఉంది, మనిషికి వివేచనా శక్తి ఉంది. కానీ దేవుడు ఆత్మనిచ్చి, వివేచనా శక్తినిచ్చి, మనస్సాక్షినిచ్చి ఎన్ని ఇచ్చినా కూడా వీడు వాటిని ఉపయోగించకుండా జంతువు కానీ పరిగెత్తినట్టు శరీరానికి సంబంధించి భోగేచ్ఛల నిమిత్తం పరిగెత్తితే మనిష వివేక శూన్యమైన మృగమా? చెప్పు. ఎంతమందికి అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది? నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తున్నారా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తున్నారా? చాలా వందనాలు. అర్థమయ్యే చేతులు ఎత్తారు. అంటే ఏంది బ్రదరు, ఇప్పుడు లోకంలో బతకాలంటే మరి అన్నీ చూసుకోవాలి కదంటే చూసుకోవద్దని ఎవరన్నారు? లోకములో బ్రతకాలి కనుక కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, తిరగాలి కాదని నేనన్నా. కానీ అది లోకంలో బ్రతుకుట కొరకు మాత్రమే. కానీ అదే బతుకు అన్నట్టు అన్యుడు బతుకుతున్నాడు. నా పాయింట్ ఏంటంటే విశ్వాసికి అది బతుకు కాదు. క్రీస్తు యేసునందు ఉన్న వానికి అదే బతుకు కాదు. వాని బతుకు వేరుగా ఉంది.
కానీ లోకస్తుడికి అదే బతుకు. సంపాదించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, అన్నీ ఆర్జించాలి, అన్నీ పొందుకోవాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి, ధనధాన్యాలు పొందాలి, అన్ని విషయాల్లో అంతులేని కోరికల వలయంలో చిక్కబడి ఎన్ని తీర్చినా దాహం తీరక ఒక స్టేర్ కావాలనుకుంటాడు, ఇల్లు కడతాడు, ఆశ అంతటితో ఆగిపోయిద్దా? రెండో స్టేర్ కట్టాలనిపించింది. ఒక ప్లాట్ కొని తృప్తి చెందుదాం అనుకుంటాడు, అంతటితో ఆగిపోయిద్దా? ఇంకొకటి కనపడతాడు, ఎవడు వాడికి 4 ప్లాట్లు కొన్నాడు, నేను ఒకటే కొని సచ్చాను, వాడు నాకంటే తక్కువ సంపాదితే వాడు 4 కట్టాడు, 4 కొనటం ఏంది, 4 ప్లేట్లు, నేను ఒకటి కొనటం ఏంది, లాభంలే, మనం కొంచెం దృష్టి పెట్టాలి, ఇంకోటి తీయాలంటే. తినుట చేతేమో కడుపుకు తృప్తి లేదు, చూచుట చేతేమో కంటికి తృప్తి లేదు, అనుభవించుట చేతేమో దేహమునకు తృప్తి లేదు, ధరించిన వస్త్రాలు మార్చి 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 ధరించిన శరీరానికి తృప్తి లేదు, లైంగిక వాంఛలు ఎన్ని సంవత్సరాలుగా తీర్చుకున్నా తృప్తి లేదు, దురాశపరుడి కపాలంలాగా ఎన్ని పోసినా ఎన్ని అడ్రస్ లేకుండా పోయినట్టు మానవుడు వెంపర్లాడుతున్నటువంటి విషయాలన్నీ ఎన్ని సంవత్సరాలుగా పొందుకున్నా ఎప్పటికప్పుడు తృప్తి లేని బ్రతుకుతో పరిగెత్తుతానే ఉన్నాడు. అవునా కాదా? ఉందా తృప్తి? దేవుడు అనుగ్రహించే కొద్దీ ఆశలు పెరిగిపోతున్నాయి, కానీ తరిగింది ఎక్కడ? కారణం ఏంటంటే వివేకం లేని మృగాల్లాగా మారిపోయారు భూమి మీద ఉన్న మనుషుల్లో కొంతమంది. ఇక వాళ్ళ ఆలోచన అంతా కూడా శరీరానికి సంబంధించే, కానీ ఇది జంతువులాగా ఆత్మకు సంబంధించి మాత్రం ఉండదు. కానీ విశ్వాసులైన మనం సైతం వాళ్ళ మధ్యలో జీవిస్తున్నందున తరచుగా వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడే ఛాన్స్ ఉంది. ఆఖరికి మీరు అన్ని జనులు గమనించండి, వాడు భక్తి చేసినా కూడా అందులో మూసుకుంటుంది. దేవునికి భక్తి చేసినా కూడా కమిషన్ బేసిక్ ఉంటుంది అన్నమాట. దేవుడా నీకు ఇది, నువ్వు నాకు ఇచ్చేయి, నేను నీకు ఇది చేస్తాను, అంతా ఒప్పందాలే ఉంటాయి. యాకోబులాగా నేను వెళ్ళి చోట్లెల్లా నీవు నాకు తోడై ఉండి నీవు నన్ను ఆశీర్వదించి నీవు నాకు సహాయం చేస్తే నా రాబడిలో నీకు 10% పడేస్తాను. అబ్బాయి దేవుడా. ఏ యాకోబు? కొత్త నిబంధన యాకోబు కాదు, పాత నిబంధన ఇశ్రాయేలు గోత్రకర్త అయిన యాకోబు. తెలియక అన్ని జనులు కూడా, నేను ఇప్పుడు ఉదాహరణకి నేను లోకంలో భక్తి చేసినప్పుడు కూడా అదే గొడవ నాకు తెలుసు, అందుకే చెబుతున్నా. నేను ఎక్కడికి పోయినా ఇదే, నేను నీకు ఇది చేస్తా, నాకేంది అంటే. ఆఖరికి దైవభక్తి చేసినా కూడా శాశ్వతత్వానికి సంబంధించి కాక దేహానికి అవసరాలు తీర్చుకోవడానికే భక్తి. కాదని చెప్పగలరేమో అడగండి. నాకు తెలిసి 1,00,000 మంది భక్తి చేస్తుంటే కనీసం 1,000 మంది అయినా ఒరిజినల్గా ఆత్మ కోసం భక్తి చేసేవాళ్ళని చూపించండి, అన్ని జనుల్ని. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ గొడవంతా కూడా కదిలితే ఆత్మ 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 ఆత్మ. శరీరానికి అంత వాల్యూ ఇవ్వడు ఇక్కడ. ఏకాడికి ఆత్మరక్షణ, ఆత్మకు సంబంధించిన విషయం, దైవాత్మ, పరిశుద్ధాత్మ, మానవాత్మ, ఇక ఈ ఆత్మే. చెప్పండి, అంతా ఆత్మ ఆత్మ అంతేనా? లేకపోతే ఇక్కడ కూడా శరీరానికి సంబంధించి ఉంటుందా? చూడు, ఆపోజిట్ అన్నమాట. అక్కడేమో శరీరం 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 శరీరం, ఇక్కడేమో ఆత్మ ఆత్మ ఆత్మ. అక్కడేమో తాత్కాలికం తాత్కాలికం తాత్కాలికం, అల్పానందం అల్పసుఖం. ఇక్కడేమో శాశ్వతత్వం, దైవాన్వేషణ, దైవతత్వం, దేవస్వభావం, దేవునితో సహజీవనం. చూడండి, అసలు ఏమన్నా సంబంధం ఉందా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ఇదే కారణం. వాళ్ళని వదిలేసి పూర్తిగా అడవిలోకి పొమ్మని కాదు నాయన. వారి మధ్యనే నీ నివాసం ఉంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళే. నువ్వు లెగిస్తే వాళ్ళతోనే మాట్లాడాలి. అయితే వాళ్ళ మధ్యలో ఉన్నా, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినా, వాళ్ళతో వ్యవహరించాల్సి వచ్చినా
అన్నీ నార్మల్గానే ఉండు, కానీ వారి ఆలోచనలతో నువ్వు ఏకీభవించొద్దు. నీ ఆలోచనలు, నీ వ్యవహారం, నీ ప్రవర్తన, నీ నియమం ప్రత్యేకంగా ఉండాలని చెబుతున్నాడు దేవుడు. గట్టిగా. నువ్వు చదువుకునే స్టూడెంట్ అయితే లోకస్తులు, అన్యులైనటువంటి నీ తోటి చదవరుల విషయంలో నీవు అట్టి విధంగానే ఉండాలి. ఎట్టి విధంగా? వాళ్ళతో చదువుతావు, వాళ్ళతో డిస్కషన్ చేస్తావు, అన్ని విషయాలు ఓకే, కానీ వాళ్ళ శరీర సంబంధమైన విషయాల్లో మాత్రం నువ్వు ఏకీభవించకూడదు. నీకు ప్రత్యేకంగా ఉండాలి. అన్నిట్లో బాగానే ఉంటావు, నువ్వు ఈ విషయంలో ఎందుకు అట్లా సపరేట్ అవుతావు అంటే నాది వేరే ప్రపంచంలే. అది నువ్వు చెప్పాల్సిన అవసరంలో మాకు అర్థమవుతుంది. గ్రహాంతర జీవిలాగా ఉన్నావు నువ్వు. అన్ని విషయాలు బాగానే, మాతో అన్నీ బాగానే ఉన్నావు, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి నా వల్ల కాదు, నేను పక్కకి వెళ్ళిపోతానంటే ఎట్లా? నీతోటి జాబ్ హోల్డర్స్, నీతోటి కొలీగ్స్, వాళ్ళు ఇదే ప్రశ్న వేయాలి నీతో. నువ్వు అన్ని విషయాల్లో, జాబ్ విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో మామూలుగానే ఉంటావు, కానీ కొంచెం పార్టీకి రా అంటే నేను దానోడిని కాదని పక్కకి వెళ్ళిపోతావు. ఎప్పుడన్నా సరదాగా వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టున్నావు నువ్వు. మేము చాలామంది భక్తులు చూసాం, కానీ ఇంత అతి చూడలే. ఎందులో ఏకీభవించవేంటి? ప్రశ్న. వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే వ్యవహరించాలి, కానీ వాళ్ళకు వేరైన జీవితం జీవించాలి. అవునా నాయన, మనిషిగా, సహోదరుడుగా, ఫ్రెండ్గా నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, కానీ శరీరానుసారంగా నువ్వు చేసే దిక్కుమాలిన పనులన్నింటిలో నేనెందుకు ఏకీభవిస్తారా? నేనే మృగాన్నా? ఒకప్పుడు అట్టి వాడినై ఉంటిని, కానీ దేవుడు నా మనోనేత్రములు వెలిగించి నేను మృగమును కాదు మనిషినని, ఆ మనిషిని మళ్ళా దేవస్వభావంలో పాలివాడనై దైవము అన్న మెట్టుకి వెళ్ళాలని పిలువబడ్డానని నాకు తెలుసు, కానీ నీకు తెలుసా? ఒకప్పుడు మనం కూడా అంతే బతికే మృగాల్లాగా. తర్వాత దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత తత్వం మారిపోయింది. మృగాన్ని కాదు మనిషిని అన్న సంగతి అర్థమైంది. మనిషిని మనిషిలాగానే కాదు, కానీ దైవము అన్న మెట్టుకి పిలువబడ్డానన్న సంగతి అర్థమై ఇప్పుడు అది సాధన చేస్తున్నా అనేది నీ వాక్కు. అది వాడికి చెప్పాల్సిన అవసరంలో చెప్పిన వాడికి అర్థమై సాగదు. కాబట్టి ఒక మొక్క చెబితే నా రూటు వేరులే బ్రదర్, మీ కానివ్వండి, ఇది నచ్చట్లా మాకు, అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటున్నా, కానీ ఇక్కడ నచ్చట్లా మాకంటే పర్వాలేదు, అర్థం చేసుకుంటాను, నాకు ఇష్టం లేదు, ఏమనుకోవద్దు అని కొంతమంది తప్పించుకుంటారు నిజంగా ఆత్మ సంబంధులు. కానీ అన్యజనుల మధ్యలో ఉండి వాళ్ళ శరీర సంబంధమైన క్రియల్ని చూసి 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 బలహీనపడిన విశ్వాసులు ఏం చేస్తారంటే చిన్నగా వాళ్ళతో కలగా పులగం అయిపోతారు. వీరు దేవుని సంబంధులే, దేవుని అందులో విశ్వాసం ఉంచిన వాళ్లే, కానీ లోక స్నేహం మొదలుపెట్టారు. లోతులాగా. లోతు పాపం జాగ్రత్తగా తన నీతిని కాపాడుకున్నాడు, కానీ ఫ్యామిలీ పొల్యూట్ అయింది. లోతు ఓకే, కానీ లోతమ్మ డ్యామేజ్ అయింది. చివరికి సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేస్తుంటే, అయ్యో నా ప్రియమైన పట్టణమా పోతున్నావా అని వెనక్కి తిరిగింది, ఆమె కూడా పోయింది. ముందే చెప్పాడు, జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగి ఆశను వీడక, ఆపదనెరిగి ఆశను వీడక, నాశనముందెను పాఠము మీకిది, పాఠము మీకిది. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవునికి మహిమ కలుగునుగాక.
డేంజర్ తెలుసుకొని కూడా మళ్ళా నాశనపురం వైపు చూసింది. అందులో వీళ్ళు కూడా అయిపోవాలి లెక్క. కానీ దేవుడు అబ్రహామును గుర్తు చేసుకొని లోతును గౌరవించి, పో నువ్వు నీ ఫ్యామిలీని బయటేస్తున్నాను, పోండి బతుకుపోండి. కానీ వెళ్ళేటప్పుడు ఈ పట్టణాల వైపు వెనక్కి తిరిగి చూసినా, ఎవరు చూసినా సరే వారి చావుకు వాళ్లే ఉత్తరవాదులు నేంగా పంపించా. ఏం జరిగిందో మీకు తెలుసు. లోతు భార్య వెనక్కి చూసి ఉప్పుస్తంభమై చచ్చింది క్షణాల్లో. అంటే అదే అన్య సమాజం మధ్యలో భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, కానీ భర్త మీద ఆ ఎఫెక్ట్ పడలేదు. తను తాను సేవ్ చేసుకున్నాడు, కానీ భార్య మీద పడింది. తర్వాత మనకు అర్థమైంది పిల్లల మీద కూడా పడింది. కానీ తను కాపాడుకున్నాడు, భద్రంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు మొత్తం పొల్యూట్ అయిపోయారు, ఒకళ్ళు అయితే చచ్చిపోయారు. ఈరోజు ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, మారు మనస్సు లేని శరీర ఆశలను నెరవేర్చుకోవటమే బ్రతుకు ధ్యేయంగా బ్రతుకుతున్న మృగముల వంటి మనుషుల మధ్య నీవు మనుగడ సాగించడం మొదలుపెట్టావు నా కుమారుడా, నా కుమారి. జాగ్రత్త, నీకు యుద్ధం ప్రారంభమైంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా యుద్ధం ప్రారంభం అవటం కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. ఏనాడైతే యేసు ప్రభు నీ జీవితంలోనికి ప్రవేశించాడో, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించాడో, ఇక అప్పటి నుంచి లోకంలో ప్రశాంతంగా మనుగడ సాగించలేకపోతున్నావు. నీకు తెలియకుండానే యుద్ధ రంగంలో ప్రవేశించావు. ఇప్పుడు లోకం రోజు నిన్ను గెలవటానికి ట్రై చేసిద్ది, నువ్వు రోజు లోకాన్ని గెలవటానికి ట్రై చేస్తావు. ప్రచండ యుద్ధం జరుగుతుంది. ఆదివారం కూటానికి వచ్చినప్పుడు ఏం ఉండదు, కూటంలో ఉన్నంతసేపు. కూటం దాటి బయటికి పోయినాక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఎంతమందికి అర్థమవుతుందో ఈ సంగతి? మరి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు లోకల మధ్య ఉన్నప్పుడు వారి శరీరాల్లో పనిచేసినట్టే మీ శరీరాల్లో కూడా దురాశలు పనిచేసి, మీరు వారిని అబ్జర్వ్ చేసే కొద్దీ అవి మీలో కూడా పనిచేస్తాయి. పనిచేసి వారు ఏ శరీరాన్ని గురించి అయితే అడుగుతున్నారో మీరు కూడా మీ భోగముల నిమిత్తం అడగటం మొదలు పెడతారు. ప్రార్థన చేసినా, ఏది చేసినా, ఆఖరికి నా సన్నిధికి వచ్చి ఒక కానుక వేసినా కూడా దాని వెనక మీ భోగములను తీర్చుకోవాల్సిన ఆశే. అది మీరు మీ సమాజంలో ఉన్నారు చూడు, వాళ్ళ ఎఫెక్ట్. క్రైస్తవుల్లో కూడా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మగలరా? నేను యేసు ప్రభుకి ఇది చేయాలనుకుంటున్నాను, దేవుడు ఇది చేస్తే నీకు ఇది, ఇది చేస్తే నీకు ఇది. ఈ తంతంత ఎక్కడిది? ఈ తంత ఎక్కడిది? అన్ని జనులది. బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది దైవజనులు సైతం వాటిని హైలైట్ చేయటం. దైవజనులు సైతం కొంతమంది వాటిని హైలైట్ చేసి చూపించటం. ఈ వ్యక్తి ఇలా చేశారు, దేవునికి ఇలా వచ్చింది. ఈ వ్యక్తి ఇంత పైకం ఇచ్చారు, దేవునికి వారికి ఇంత లాభం కలిగింది. ఒకరు కాదు, అనేక మందిని చూశాను నేను ఇట్లా. అంటే ఈ వ్యక్తి ఇలా ఇచ్చారు, వీడికి ఇలా దేవుడు లాభం చేశాడంటే ఇవ్వలేనోడు ఉంటాడు, వాడికి ఏం ఉండదా? ఏమయ్యా, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడికి 1,00,00,000 రూపాయలు వచ్చింది, అబ్బా భలే ఉందిరా, స్తోత్రం. ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుని పరిచర్య కొరకు తోడ్పాటు అందిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందించకపోయినా మన స్థితిని ఎరిగిన దేవుడు సహాయం చేస్తాడు. మన దగ్గర లేనప్పుడు ఏడ తీసుకొచ్చి పెడతాం? ఒక రకమైన మైండ్ గేమ్. అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చింది ఆశీర్వదించబడు. అప్పు చేసి మరీ చివరికి ఎటు తీసుకెళ్తుంది? దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే అప్పు చేసైనా తెచ్చి ముందు దేవుడికి. ఎక్కడ రాసుంది బైబిల్లో? ఒక్క వచనం. ఏమండి, ధనవంతుడు ధన సమృద్ధిలో నుంచి తీసుకొచ్చి మూటలు వేస్తుంటే భేద విధవరాలు 2 కాసులు తెచ్చేస్తే దేన్ని గుర్తుపెట్టాడు?
పెద్ద పెద్ద మూటలు చెప్పాడా? వాళ్ళకి విస్తారంగా కలిగి ఉంటే ఆ కలిగి ఉన్న దానిలో నుంచి కొంచెం తెచ్చేశారు. ఈ బీద విధవరాలకు ఉన్నదే 2 కాసులు మొత్తం తెచ్చేసిందయ్యా, ఏం వాళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. పాయింట్ అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ₹1,00,000 ఉన్నోడు ₹1,00,000 వేయటం పెద్ద గొప్పతనం కాదు. ఒకటి దగ్గర ఉన్నదే ₹1,000 అయితే ఆ 1,000 తెచ్చేసేసాడు, ఇంకేం లేవు, ఇక బీరువాలో పైసలు లేవు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? 1,00,000 గొప్ప, 1,000 గొప్ప? 1,000 గొప్ప. అట్లయితే మీరు లక్ష్యం, నేను 1,000 ఇస్తా. సంఖ్యాపరంగా చూస్తేనేమో 1,000 చాలా తక్కువ, 1,00,000 చాలా ఎక్కువ. కానీ సమర్పణ విషయమై చూస్తే మాత్రం వాళ్ళ కోటి ఉంది అంటే 100 లక్షలు ఉండగా 99 లక్షలు దాచుకొని 1,00,000 తెచ్చి అందులో వేశాడు. కానీ సమర్పణ విషయమై చూస్తే ఈమె దగ్గర ఉన్నది 1,000, మొత్తం 1,000 ఉందంత 1,000, ఆమె ఆస్తి మొత్తం 1,000 తెచ్చి అంతని వేసిపడే. ఇక్కడ సమర్పణ అది కూడా ఉన్నంతలో. లేనప్పుడు ఏం చేస్తాం? అందుకే నేను అప్పు తీసుకొచ్చి ఇస్తున్నానంటే మండిపోయిద్ది నాకు. మొహమాటం లేకుండా చెప్తా, ఎవడు తెమ్మన్నాడు నిన్న అప్పు? సోది మొహం వేసుకొని త్యాగం చేస్తున్నా పే అంట. దేవునికి స్తోత్రం. నీకు ఉంటే ఇమ్మన్నాడు, లేకపోతే అప్పులు చేసి ఇమ్మన్నాడు. అని వద్దులేపు, ఆయన కార్యం ఆయన చేస్తాడులే. ఇష్టపడను. ఎందుకండి తన బిడ్డల్ని దేవుడు యాతన పరుచుకుంటాడా? ఎట్లనన్నా కానీ మీరు ఇలా చేస్తే ఇలా అయ్యిద్ది, లేకపోతే లేదని ఈ మైండ్ గేమ్లు ఎందుకు? అంటే దేవుణ్ణి కూడా చివరికి నాకు ఇస్తే నేను ఇస్తా, నాకు ఇస్తే నేను ఇస్తా అంటే మరి మలాకి గ్రంథం అందులో 3:8 రాసుందిగా, నాకు ఇచ్చి నన్ను పరిశోధించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. నాకు ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు. అందుకని అప్పో తెచ్చి ఇస్తున్నాం. హలో, ఏది ఇచ్చి శోధించమన్నాడు? నీ రాబడి. నువ్వు రోజుకి 500 సంపాదించేవాడవైతే 5,000 తెచ్చి ఆడేస్తా, 50 తెచ్చేసేది నువ్వు. ఎందుకు? నీకు వచ్చేది 500 అయినప్పుడు దశమ భాగం కింద నువ్వు ఎంత తీసుకొచ్చి? 50. అది కూడా ఎందుకు? నా సన్నిధిలో ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతట్లో నుండి 10వ భాగం. అంతేగాని అసలు నీకేమీ లేకుండా నువ్వు అప్పైనా సరే తీసుకొచ్చి లాటరీ టికెట్కి డబ్బులు కడితే తగిలితే కోటి అన్నట్టు దేవుడు ఏమన్నా లాటరీ టికెట్లు అమ్ముకునేవాడా? రావాలి బాబు, రావాలి, అదృష్టం పరీక్ష చేసుకోవాలి, రావాలి, అదృష్టం పరీక్ష చేసుకోండి బాబు, పరీక్ష చేసుకోండి, టికెట్ ₹100. ఇంకా పెద్ద టికెట్ అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే ₹1,000 బాబు. తగిలిందంటే కోటే, తగిలిందంటే 10 కోట్లు, తగిలిందంటే 100. మనుషులలో శరీర సంబంధమైన దురాశలను రెచ్చగొట్టుట కాదా ఇది? ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పైనా తీసుకొచ్చి పెట్టు. కానీ దేవుడు అప్పులు తెచ్చి పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమతో చెప్తున్నాను, ఈ తంతంతా అన్యజనులదండి, అంతా ఒప్పందాలే. ఆఖరికి దొంగతనానికి పోయేవాడు కూడా దండం పెట్టుకొని పోతాడు. వెళ్తున్నాను, లైన్ అయ్యేటట్టు చెయ్యి, ఏటనకు వస్తానని పోతాడు. తెలుసండి, తెలుసు నాకు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా నేను వాళ్ళ సమీపంలోనే జీవించాను. మా ఇంటికి ఇరుప్రక్కల వాళ్ళు నివసించారు. పాపం వాళ్ళ పని ఏంటంటే దొంగతనమే. వాళ్ళు కూడా బయలుదేరేటప్పుడు ఎంత జాతర, ఎంత హడావుడి ఉంటుంది అనుకుని మామూలు ఉండదు. జాక్పాట్ తగిలి వచ్చినా కూడా మళ్ళీ ఉంటుంది, మామూలుగా అందరిగోళం ఉంటుంది. అట్లను కోసి మామూలుగా ఉండదు, మామూలుగా లేదు.
ఫుల్ సంచులు సంచులు. అంటే పోయేటప్పుడు జాతరే సక్సెస్ అయ్యి వచ్చినా కూడా ఒప్పందం ఏంటి? వెళ్తున్నా ఎవడికి చెక్కకూడదు, సమృద్ధిగా సరుకు ఎత్తుకొని రావాలి. ఎత్తుకొచ్చిన తర్వాత మేము బాగుండాలి, మేము తీసుకొచ్చిన సావాలి. ఎండో సల్ఫాన్ ఉన్న ఒకరన్న దాగి. ఇది లోకస్తులకి తెలియదు, వివేక శూన్యములైన మృగాలు. క్రైస్తవుడు కూడా దేవునితో అట్లాంటి ఒప్పందాలు చేస్తాడా? దేవా, నేను ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది నా దగ్గరకు డైరెక్ట్గా చెబుతారు, నేను పని చేస్తున్నాను, సక్సెస్ అయితే గట్టిగా ప్రార్థన చేయండి, సక్సెస్ అయితే మనం చేద్దాం. ఏడు సేవలు అంటాను నేను. ఏడు సేవలేపో ప్రయత్నం చేసి సక్సెస్ అయితే నీకు నేను ప్రార్థన చేసి సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేస్తే నువ్వు తీసుకొచ్చిస్తా అంటే ఒప్పందాలు అన్నమాట. అంతే. నీకు మారు మనసు లేదు, బాప్తీసం లేదు, నా దగ్గరకు వచ్చిన ప్రగాలు వాళ్ళు నాకెందుకు రయ్యా నీ డబ్బులు బా, నా దేవుడికి అవసరం బా. నువ్వు మారు మనసు పొందు, ముందు నువ్వు దేవుడికి ఇచ్చేది బొంద. పిడికిలి విప్పితే అందరి కడుపులు నిండుతున్నాయి రా దేవుడు. ఆయన పిడికిలి విప్పితే నిండుతున్నాయి అందరి కడుపు, లేకపోతే పోతారు మొత్తం. అందరికి కూడి పెడుతుంది ఆయన అయితే పెద్ద మొగం ఏమొచ్చి పెడతాడంట దేవుడికి బా. ముందు మారు మనసు పొందుకొని. ఏమన్నా అర్థమవుతుందా? ఎలారా అర్థం కాకపోవటానికి ఏముందిలే, నేనేం తమిళం మాట్లాడలేదుగా. చివరికి అన్యత్వం క్రైస్తవ్యంలోకి ప్రవేశించి చాలా వరకు కలగా పొలగం అయిపోయింది. అది నా బాధ. ఇప్పుడు నేను ఎత్తుకుంటుంది అది. ఆఖరికి దేవుని దగ్గర ప్రార్థన చేసినా కూడా అందులో శరీర సంబంధమైనటువంటి దరిద్రం ఎంటర్ అయిపోయింది. కన్నీరు గార్చిన ప్రార్థన చేసిన ఆత్మీయ విలువలను పక్కన దోసేసి అంత దేహానికి పరిమితం అయిపోయింది. అది బాధ. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు. ఫస్ట్ అన్నాడు, మీరు దేవుని అడగనందున మీకేం దొరకట్లేదు అన్నాడు. మీరు అడిగినను అన్యజనుల్లాగా. ఏం అలవాటు రా ఈ అలవాటు? అన్యజనులు రా భోగాల కోసం అడిగేది. నువ్వు అడగాల్సిందేంది? నువ్వు అడగాల్సిందేంది? ఏ విధంగా అడగాలి? నువ్వు ఎందుకు అడగాలి? నువ్వు తండ్రి, నాకు కావాల్సిన అవసరతలు చాలా ఉన్నాయి, అవన్నీ తీర్చున్నట్లు దయచేసి నాకు సహాయం చెయ్యి. ఇది కాదు మన ఏడుపు. నా తండ్రి, నాకు కావలసినవన్నీ నీకు ముందే తెలుసు. నా కడుపుకంత అన్నం పెట్టడానికి కష్టపడి చదివాను, జాబ్ ఇవ్వాలన్న సంగతి నీకు తెలుసు. నాకు అంత అన్నం పెట్టాలి, నా దేహపు సిగ్గు గబ్బుకూడని వస్త్రం ఇవ్వాలి, ఎండా వాన చలి నుంచి కాపాడబట్టని నిలవరమైన నివాసం ఇవ్వాలి. నాకు కావాల్సినవి నన్ను గుర్తించావు కనుక నీకు తెలుసు నాయన. పశుప్రాయులైనటువంటి మనుషులు నానావిధ శ్రమల చేత బాధపడుతున్నారు. నీ బిడ్డగా నేను వారికి సహాయము చేయునట్లు నా తండ్రి, వారికి దైవికమైన ప్రేమను చూపి వారి ఆత్మను రక్షించున్నట్లు దయచేసి నన్ను ఆశీర్వదించు. నా కడుపు కోసం కాదయ్యా, నా ప్రభువా, దైవికమైన ప్రేమను చూపించి ఒక ఆత్మను రక్షించుట కొరకు ప్రతి దానిలో నువ్వు దేన్ని అడుగు దేవుణ్ణి. ప్రతి దానిలో దేవుని ఆత్మ సంతోషించేటట్లు మనం అడగాలి. అందులో నిస్వార్థము, న్యాయం ఉండాలి. నువ్వు శరీరానికి అడుగు, ఆత్మకు అడుగు. నువ్వు శరీరపరంగా దీవించమన్నా కూడా నేను దీవిస్తాను నాయన, నీకు 10 లక్షలు ఇస్తాను రా కుమారుడా. ఏం చేస్తావు నాయన? ఇల్లు మొదలు పెడతా తండ్రి. ఎన్ని రోజుల నుంచి అల్లాడుతున్నాను దేవా, స్తోత్రం నాయన, ఇల్లు మొదలు పెడతా. 10 లక్షలు ఇస్తే ఇల్లు మొదలు పెడతా. మొదలుపెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తావు, ఇల్లు పూర్తి చేయని. మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు ఏ సునామోలో జరగాలని ప్రార్థన చేస్తా. ఇందాక చెప్పిన పాయింట్ ఆపేశాను కొంచెంలో. మనం ఇస్తే ఇస్తాడా దేవుడు? ఇవ్వకపోయి ఇచ్చే స్థితి లేదనుకో, ఈడ ఏమమ్మా? ఇవ్వకపోతే ఈడ మన దగ్గర ఉందో లేదు దేవుడికి తెలియదు.
అరే ఉన్నోడు 1,00,000 వేసాడే, నా దగ్గర ఉంది 100 రూపాయలే సార్, నా దగ్గర ఉన్నదంతా ఇదే వేస్తాను, ఆయనే ఇస్తాడు నాకు. అంతేగాని వాడు పెద్ద మొత్తం వేసాడు, నేను కూడా అప్పు తెచ్చి పెద్ద మొత్తం వేస్తాను, నాకు జాక్పాట్ తగిలిద్దాం. ఏమండి, దేవుడు అట్లున్నాడా? యేసయ్య మన దగ్గర ఉందో లేదో ఆయనకి తెలియదా? ఉంచుకొని దాచుకోనక్కర్లేదు, ఉంచుకొని దేవునికి సపోర్ట్ చేయొచ్చు, పరిచర్యకి సపోర్ట్ చేయొచ్చు. మనం దేవునికి చేయండి, దేవునికి చేయండి అంటే దేవుడు తింటానే కాదు, దేవుని పరిచర్యకు తోడ్పడండి అంటే ఆ పరిచర్య ఎవరికి? మీకే. మీరు తీసుకొచ్చి కానుకేశారు, బాత్రూంలో దేవుడికి కట్టించాయింది. స్తోత్రం చెప్పండి. దేవా నువ్వు ఇబ్బంది లేకుండా వాడుకున్నా, ఆయన బాత్రూమ్ దేవుడికి కట్టించామా, శుభ్రంగా మనం వాడుకుంటున్నాం. పెద్ద పెద్ద ఫ్యాన్లు వేసి పెద్ద షెడ్ వేసి దేవుడికి వేసామైంది మనక. కొంచెం ఎండ సెగ తగిలిందంటే పైకి చూస్తూ ఉంటారు, ఎవడు ఫ్యాన్ వేడింది అని. అవునా? అంతా ఎవరికి? కానీ చూడు ఆయన న్యాయం చూడు, మనకి మనం చేసుకున్నా ఆయన తనకు చేసినట్టు ఫీల్ అయ్యి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు.